లార్డ్ బ్రదర్స్, నాకు ఒక మాట ఈరోజు చదివినప్పుడు మంచిగా అనిపించింది. అదేంటంటే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చిలికానికి వివేకం పుట్టించును. ఇనుము చేత ఇనుము పదునగును అంటే ఒక ఇనుమును పదును చేయాలంటే, పదును పోయిన ఒక ఇనుము పరికరాన్ని పదును చేయాలన్నా అది పరికరమే ఇంతకుముందు, కానీ దాని పదును పోయింది. దాన్ని మరి పదును పెట్టాలంటే ఏ కర్రతోనో చెక్కతోనో చేయలేము. అలాగని ఒక పదునైన పరికరమే కానవసరం లేదు. అది కేవలం ఇనుమైతే చాలు, దానికి పదును లేకపోయినా పర్లేదు, అది ఒక ఇనుము అయితే చాలు. ఈ సత్యము ఎంత మంచి ఎగ్జాంపుల్ ఒక మంచి సహవాసానికి. అంటే ఇద్దరు సహోదరులు, ఇద్దరు కూడాను పదునుగా ఒకవేళ లేకపోయినప్పటికి కూడా ఆధ్యాత్మికంగా వారిద్దరూ చేరి ప్రభువునకు ప్రార్థన చేసినప్పుడు, స్తుతించినప్పుడు, వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, కలిసి చేసినప్పుడు, ఒకరి నుంచి ఒకరికి ఆ వాక్యము ప్రవహించినప్పుడు ఇద్దరు కూడాను ఏమవుతారంటే ఇనుము చేత ఇనుము పదునవుతుంది. అలా ఒకడు తన చిలికానికి వివేకం పుట్టిస్తాడంట. ఇది నిజంగా నేను నా జీవితంలో ఒక అనుభవంతో ముడిపెట్టి చెప్పాలనుకుంటున్నాను. నేను నిజానికి 10th క్లాస్ వరకు జస్ట్ ఒక 80 to 90% వచ్చే ఒక స్టూడెంట్ అనమాట. మా క్లాస్లో ఎంతమంది 90% అబోవ్ వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు, సుమారు ఒక 10 మంది. సో నేను అప్పుడు ఒక ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఆ తర్వాత అంటే 10th వచ్చాక ఆ ట్యూషన్లో జస్ట్ 10 మంది మాత్రం ఉండేవాళ్ళు. అందులో ఒకరు నాలాంటి స్టూడెంట్, ఒక 80 to 90% వచ్చారు. సో కానీ ఈ 80 to 90 ఒకరిని బీట్ చేయాలని ఇంకొకరు, అంటే వ్యక్తిగతంగా ఇదని కాదు, కానీ ఈ 80 to 90 ఓకే అలా తీసుకొచ్చి కాంపిటీషన్గా ప్రయత్నం చేసినప్పుడు, అలా నా చదువు నిజంగాను తనను బట్టి నా చదువు పెరిగింది, నన్ను బట్టి తన చదువు పెరిగింది. మరి నాది అప్పుడు నిజంగానే నా తర్వాత లైఫ్లో నన్ను ఒక 90% అబోవ్ వచ్చే వ్యక్తిగా తీర్చిదిద్దింది. అది నా జీవిత అనుభవం. సో ఈ మాట ఎంతో అక్షరాల సత్యం. ఇనుము చేత ఇనుము పదునగును. నిజానికి మేమిద్దరం 90% అబోవ్ వచ్చేటటువంటి స్టూడెంట్స్ కాదు, 80 to 90. బట్ ఎప్పుడైతే ఇద్దరు పోరాడుతున్నారో, పరిగెడుతున్నారో, అప్పుడు ఒకరిని బీట్ చేయాలని ఇంకొకరు పరిగెడుతున్నప్పుడు ఆ పోరాటము ఆ కాళ్ళకు సత్తువునిచ్చి బలపరిచి వీళ్ళిద్దరిని కూడా 90% వాళ్ళని వారితో పాటు కలిసి పరిగెట్టేటట్లుగా చేసింది. ఇక్కడ మనం ఒకరినొకరు పరిగెట్టడం కాదు, అంటే ఒకరిని బీట్ చేయాలని ఇంకొకరు మనం పరిగెట్టడం, అంటే ఒకరిని ఓడించాలని, ఒకరిని గెలిపించాలని మనం ముందు పరిగెడతాం. అది క్రైస్తవత్వం యొక్క బ్యూటీ, క్రైస్తవ సహవాసం యొక్క బ్యూటీ. మనం పరిగెడుతూ మన వెనకున్న వాళ్ళు కూడా మనతో పాటు మనలాగే పరిగెట్టించాలని. యేసు మనకంటే ముందు పరుగు పందెంలో పరిగెత్తాడు, తర్వాత పౌలు గారు పరిగెత్తారు, అపొస్తలులు పరిగెత్తారు. మనం కూడా మరి గాలిని కొట్టువారేటట్లు కాక వారు అడుగుజాడలు నడుచుకోవాలని బైబిల్ చెప్తుంది. సో మనం ఇక్కడ పరిగెత్తి వెళ్తున్నప్పుడు మన సహోదరులు కూడాను మనల్ని ఇలా ఫెలోషిప్ ఉండేటప్పుడు వాళ్ళని కూడా మనతో పాటు పరిగెత్తేటట్టు చేయవచ్చు. దీనివల్ల మనం వెనకబడం. కానీ బ్యూటీ ఏంటంటే మనము కూడా ఇంతకు ముందు కంటే ఎక్కువగా పరిగెత్తగలుగుతాం. ఈ మాట ఇప్పుడే నాకు ఆ హృదయంలో పడిన ఆలోచన అది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.